ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు క్రైమ్ వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేస్తా, మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాల అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. అసలు పేపర్ చదువుతుంటే ఆ వార్త వింటుంటే కళ్ళ పొంటి నీళ్ళు వస్తాయి మానవత్వం ఉన్న ఎవరికైనా దాదాపుగా. నిజంగా అసలు ఒక్కొక్కడు ఈ భూమి మీద ఎందుకు కుడతారో కూడా అర్థం కాదులా. వాడి పేరు ఏది చంద్రశేఖర్ అంట, భార్య పేరు ఏం పేరు ఉంటే తనుజ. మళ్ళీ ఈ మోతవారి సెంట్రల్ గవర్నమెంట్లో కొలువు చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ కొలువు అంటే ఎంత లేదన్నా కానీ 34,000 జీతం అయితే ఉంటుంది. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఆడు ఏం చేసిండు, ఆయనకి 2 కొడుకులు అంట. చక్కదానంగా ఒక పొరగాడు 7 సంవత్సరాలు, ఒక పొరగాడు 6 సంవత్సరాలు. నిన్న ఓలి పండుగ చేసుకుంటే ఓలి పండుగ మంచిగా జోరుగా ఓలి పండుగలు ఆడిరంట. ఆడినాక మరి ఆయనకి ఏం మాయ రోగం వచ్చిందో తెలియదు కానీ 2 కొడుకులని కోనిసుకొస్తారా అని తీసుకుపోయిండట. తండ్రి పోరా పిల్లలు పోయిరంట. దొంగ ఆట ఆడుకుందామరా, దొంగ పోలీసు ఆట ఆడుకుందామరా అని చెప్పిండట. పొరగల కాళ్ళు చేతులు కట్టేసిండట. కట్టేసి అసలు ఏమనాలే, బకెట్ నిండా నీళ్ళు నింపి ఆ బకెట్లో కాలు చేతులు కట్టేసి తలకాయ కిందికి కాలు పైకేసి పక్కకు పోయిండట. ఆడు మనిషికే ఉండొచ్చున్నా. అసలు వాడు మనిషి అంటారా, వాడిని ఏమంటారు చెప్పు పెద్దలారా. పిల్లలు లేక కోట్ల మంది భూమి మీద ఎన్నో దేవుళ్ళ మొక్కుతూరు, ఎంతో మంది డాక్టర్ల కాడికి చుట్టూ తిరుగుతూ, 2 బంగారు లాంటి కొడుకులు, గవర్నమెంట్ ఉద్యోగం, భార్య, చక్కదానంగా బతకొచ్చు. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఏ రకంగానైనా బతకొచ్చు. ఎందుకు చెప్పినవరు ఆయన పోలీసు వాళ్ళు అడిగితే ఈ లుచ్చా ఏం చెప్తారంటే చచ్చిపోయింది ఆడు కూడా, కానీ ఆడు ఊరు పెట్టుకొని చచ్చిండట. అసలు ఏమైందని అని అడిగితే పొరగాడంట సరిగా చదువుతలేడంట. పొరగాడు సరిగా చదువుకుంటే ఇంకో స్కూల్ వేసినట్ట. చదివే స్కూల్ కాకుండా ఇంకో స్కూల్ వేస్తే ఆ స్కూల్లో కూడా జర చదువు వెనక ఉందంట. ఆయన ఏమన్నా ఇప్పుడే చదివి కలెక్టర్ కావాల్సి ఉండేనారా సన్నాసి. చదువుతానే కలెక్టర్ అవుతారా, చదువుతానే ఎస్ఐ పోలీసులు అవుతారా? ఆయన వాళ్ళు మన సిరివేల శ్రీరామ శాస్త్రి అనుకుంటా ఆ పాట రాసింది ఆయనేనా. బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టని ఒక పాట రాసింది. నిజంగా టెండూల్కర్ ఏం చదువుకోండు, 10వ తరగతి ఫెయిల్ కాలే. ఇప్పుడు భారతదేశం మొత్తం క్రికెట్ అంటేనే ధోని అంటారు. ధోని ఇంటర్ ఫెయిల్ అయినట్ట. హార్దిక్ పాండే అయితే 9 చదివినట్ట. ఆ విరాట్ కోహ్లీ లేకపోతే ఇక కొంతమంది క్రికెటర్లు ఇంటర్ చదివి ఆడికే చాలనుకోరట. వాళ్లకు సీఎంలు పిఎంలు ఎంతమంది అభిమానులు ఉండొచ్చు? చదువు ఒక్కటేనా ఈ దునియాలో ఉన్నది? ఏ చదువు లేనోడు బతలేడా? ఈ చిన్న పిల్లగాళ్ళు చదువుతలేరని నిండా నీళ్లు నింపిన బకెట్ల కాలు చేతులు కట్టేసి బకెట్లో చేసిండు ఆడంటే వాడు ఏమంటారు? వాడిని తల్లికి చెప్పిండంట. అరే తల్లి ఏం చేస్తుంది, అరే పిల్లలు పోయి ఆడుకుంటుంది పోయా ఇంకా రాకపోయా అని తల్లి చూస్తుంది కదా. ఏమైనా పిల్లలు ఏమైనా అంటే ఇగో అసలు సంగతి తెలిసిందంట. అట్టిన కుప్పగోలి కింద పడ్డదంట. కుక్క పిల్ల ఈనప్పుడు ఆ కుక్క పిల్లల్ని వాడు రాయితోడు కొడితే ఆ కుక్క మన మీదకి సింహం లేక ఉరికొస్తుంది. కోడిపిల్ల గద్ద వచ్చో కాయకో తెచ్చుకపోతుంటే ఆ గది పారిపోయిన దాకా తరుగుతుంది. పిల్లల మీద గంత ప్రేమ ఆ నోరు లేని జీవాలకు కూడా. నోరు ఉండి మూర్ఖంగా బతురు కొంతమంది పబ్లిక్ అయితే ఏమనాలో చెప్పురి. వస్తారా ఇక చిన్న అసలు ఎంత తల్లడిల్లిపోవచ్చు ఆ పిల్లలు. నీళ్ళల్లా కాలు రెక్కలు కట్టేసి అందులో నీళ్ళల్లో వేసిండంటే వాడు మనిషి అంటారా, మానవ మృగం అంటారా? వాడు చచ్చి బతికిపోయిండు. కానీ వాడు బతుకుంటే మాత్రం కుక్క కంటే హీనంగా కొట్టి చంపుతారేమో పబ్లికే. గంత పాపం ఉంటుందా? బా నిజంగా వార్త ఏంటుంటే ఎంతోమంది ఈరోజు చాలామంది చాలా రకాలుగా కంటికి నీరు రానోళ్ళే లేకుండా నాకు తెలిసి. ఏమాత్రం అక్షరం ముక్క రాని ఎందరో మంది ఎన్ని రంగాలలో రాణిస్తలేరు. చదువుకోలేదనే ఒక కారణంతో కన్న కొడుకులను చంపితే మీ పుట్టుబడికి అర్థం ఏముంది చెప్పురి. గదేదో బుగ్గ కనిపెట్టిన ఆయన అంట ఏం చదువుకోండు కనిపెట్టలే ఆయన. అట్లా ఎంతమంది లేరు. ఓ అమెరికాకు అధ్యక్షుడు అయినాడు చదువురాయన ఆయన అప్పట్లో. వాడు నిజంగా కూడా చనిపోయే బతికిండు. చచ్చిపోయి ఒక మంచి పని చేసినట్టు. లేకపోతే బతుకుంటే మాత్రం వాడిని ఎన్ని రకాల కొట్టి చంపుతారో జనాలు అయితే నాకైతే తెలియదు కానీ
చక్కగా దాని పిల్లలు వాళ్ళ ఫోటోలు చూస్తే అసలుకు ఎట్లా అనిపిస్తుంది. 6-7 ఏళ్ళ పిల్లలు అంటే ఎట్లుంటారు? 6 ఏళ్ళ పోరగాలు 5 ఏళ్ళ నుంచి 5, 6, 7, 8 సంవత్సరాల దాకా అంటే పట్టుకుంటే మాసిపోయేటట్టుంటారు పిల్లలు. గసవంటి పిల్లలని చంపడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఓడేమో ఆన్లైన్ బెట్టింగ్ చేసి ఉన్న పిల్లలు కొట్టి ఆడపిల్లలు చంపుతాడు. ఓడేమో తాగొచ్చి కొడుకుని చౌటుపల్లి మండలంలో ఓడి బిగర తాగొచ్చి కొడుకు తలకాయ మీకు వెళ్ళి రోకల పడతారు కొడితే ఆడ చచ్చిపోయా. ఓడేమో రైలు కింద వేసిరి. ఇట్లా అసలు మీరు ఏం పనికి అంటారు? మరి పిల్లలు కంటప్పుడు తెలియదా? పెళ్లి చేసుకోవద్దు. ఇసోటి లుచ్చలంతా పెళ్లి చేసుకోవద్దు. ఓ ఇంటికి వెళ్ళి పిల్లని తీసుకొచ్చి దాన్ని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ గిట్ట చంపితే ఏం చక్కదాను? మీకు అంత చేత కాకుంటే ఓ అనాథ ఆశ్రమంలో వేసేస్తామే. లేకపోతే పిల్లలు ఉన్న నా దగ్గర 2 పిల్లలు ఉన్న వాళ్ళని చదువుకుంటే పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా ఇటువంటి యూట్యూబ్లలో ఫేస్బుక్లలో పెట్టినా కానీ మీరు పెట్టిన 10 నిమిషాలకే మేము ముందర ఆలుతారు. ఎన్నో కొన్ని పైన ఇచ్చానో చదువుకుంటారు వాళ్ళు. చదువుకోరా? ఎంత అసలు సమాజంలో ఇసవంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రజలారా? 5 సంవత్సరాల పోరగాడు 6 సంవత్సరాల పోరగాడు 2 అబ్బాయిలే. సరే ఓ అమ్మాయి పుట్టిందయ్యా, మరి పుట్టిన కానించి ఆమెకు ఇది చేయాలి అది చేయాలి అన్నట్టు అది లేదు. అంటే ఈ అమ్మాయి అనేది తప్పని ఉద్దేశం కాదు. కొంతమంది ఏమనుకుంటే అయ్యో ఆడవిలో పుట్టిందా అని కొంతమంది మొక్కిస్తారు కదా, అట కూడా కాదు కదా. 2 కొడుకులను చాదలేంది నీ బతుకు పాడైపోను. ఈ రండబతుకు ఎందుకు బతారు కొంతమంది చెప్పురు. ఇక నిజంగా రండబతుకు అన్నట్టే పాసి రండాలని లేలని బంగారు వాసన పొరగాలని ఆ ఊర్లో ఎవరికి ఇచ్చినా కానీ బతికిపోదురు. మేము లేకుంటే మా పిల్లలు ఏమవుతారు అని ముందుగాల ఓడు వాళ్ళు చచ్చిపోదామని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు చచ్చిపోదామని ఫిక్స్ అయ్యి భార్య భర్తలు మరిద్దరం పీకలేము, ఈ భూమి మీద బతకలేము, మనం చద్దాము. మరి మనం చచ్చిపోతే పాపం అయ్యో పిల్లలు ఏం కావాలి? అయితే పిల్లల ముందుగాల చంపుదాం. గిదా ఈ మనుషులు అంటారా? మేములని ఏమన్నా మనుషులు అనే అన్నారు దాదాపుగా. పిల్లలని ముందుగాల చంపి పిల్లమోడు చచ్చిన వాళ్ళు కొంతమంది. నిజంగా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న సన్నాసులు ఎవడైనా ఉంటే ఫస్ట్ మీరు పెళ్లి చేసుకోవడమే మానుకోని ఇక మీరు ఎక్కడైనా సన్నాసాలు కలిసిపోయి ఎడైనా పోయి పాడిపోయి భూ ప్రపంచం మస్తుగా ఉంది ఎక్కడైనా బతుకురు. కానీ పుట్టిన పోరగాలని చంపుకూడదు అంటే మీరు మృగాలనాలనా గాడిదలనాలనా ఏమనాలనా జర ప్రజలారా మీ దండం పెడతా. జర కామెంట్ రూపకంగా మీరే చెప్పు. ఇక ఉంటా ఇంతకంటే ఎక్కువ తిట్టలేం వాళ్ళని. ఎందుకంటే అక్కడ చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమనలేని పరిస్థితి. బతుకుంటే మాత్రం నిజంగా గిజోన్ తుడిగారు తీసుకొని కింది నుంచి పైదాకా మన అదేదో కుర్తికోంలో కట్టినా కానీ కసి తీరపోను ఆ ఊరోళ్ళకు. ఇక ఉంటా ప్రజలారా. రేపు మళ్ళీ ఇంకా కవి వార్తలు మళ్ళీ కలుస్తాం కానీ ఇక ఉంటా.